హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిన్న జరిగిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని అందించింది. ఈ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించగా పూర్తి వరకు కాకపోవడంతో వలన పోస్ట్ చేయాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సూచన మేరకు అప్పటి వరకు రెడీ అయిన ట్రైలర్ ను అక్కడే విడుదల చేయడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితం ఫైనల్ వెర్షన్ ఓజీ థియేటర్ ట్రైలర్ విడుదలైంది. ఇది విడుదలవగానే సోషల్ మీడియాను, సినిమా వర్గాలను పూర్తిగా షేక్ చేస్తుంది. దర్శకుడు సుజిత్ ఫుల్ మేక్ ఓవర్, తమన్ అదిరే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్, విలన్ లుక్స్ ఈ ట్రైలర్ ను కొత్త రేంజ్ కి తీసుకెళ్లాయి. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ అవతారం, స్టైల్, తమన్ మ్యూజిక్, రిచ్ విజువల్స్, క్లాస్ టు మాస్ ప్యాకేజింగ్. చివర్లో పవన్ చెప్పిన నా కొడకల్లారా పంచ్ డైలాగ్ పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ డైలాగ్ విన్న వెంటనే అభిమానుల్లో గూస్ బంప్స్ పుట్టించడంతో పాటు ట్రైలర్ కు ఊహించని రేంజ్ లో బజ్ తీసుకొచ్చింది. గతంలో లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప లాంటి డైలాగ్ ఎంత హైప్ తీసుకొచ్చిందో ఇది అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ స్థాయి మాస్ యాంగిల్ రావడం అభిమానుల్లో సంబరాలు తెచ్చిపెట్టింది. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ తన అభిమానుల కోసం ఓజీ చిత్రాన్ని పట్టుదలగా తీసుకుని పూర్తి చేశాడు. సినిమాపై ఆయన ఉన్న డెడికేషన్ ట్రైలర్ తో తెలిసిపోతుంది. ఓజీ ట్రైలర్ కట్ విషయానికి వస్తే సుజిత్ చాలా బ్రిలియంట్ గా ట్రైలర్ ను రెడీ చేశాడని తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో ముంబైలో ఆగిపోయిన గ్యాంగ్ వార్స్, మాఫియా మళ్లీ మొదలవుతుంది. గన్స్, ఇతర ఆయుధాలను ఇమ్రాన్ హష్మీ అతని అనుచరుల ఆధీనంలోకి వెళ్తుంది. నానా రక్తపాతం సృష్టిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓజూస్ గంభీర తిరిగి ముంబైలో అడుగు పెడతారు. తన ప్రత్యర్థి ఓజూస్ ను ఎదుర్కొంటాడు. ఇలా సినిమా కథకు సంబంధించిన సారాంశాన్ని ట్రైలర్ కట్లో అర్థమయ్యేలా చూపించారు. ట్రైలర్ విడుదలైన సందర్భంగా ప్రధానంగా 5 అంశాలు ఆకట్టుకుంటున్నాయి. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ ముంబైకి తిరిగి రావడం అంటే గతంలో ఎక్కడ ఉన్నారు, అసలు జపనీస్ భాష ఆయనకు ఎలా ఒంటి పట్టిందనే విషయం ఆసక్తికరంగా మారింది. నెంబర్ 2, ఓజీ చిత్రంలో కొన్నాళ్ళ నుంచే అకీరా నందన్ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. నెంబర్ 3, తొలిసారి టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ హష్మీ, సుజిత్ చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారనేది తెలుస్తుంది. నెంబర్ 4, రెట్రో లుక్, అవుట్ఫిట్స్, గన్స్, యాక్షన్తో పవన్ కళ్యాణ్ను సుజిత్ నెవర్ బిఫోర్గా ప్రజెంట్ చేయబోతున్నారో అర్థమవుతుంది. నెంబర్ 5, కథ కూడా చాలా బలంగా ఉండటం, తమన్ సంగీతం, సీజీ, డిఐ వర్క్ కూడా గ్రాండ్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓజీ ట్రైలర్ ట్రెండింగ్లో టాప్లో ఉంది. ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ప్లాట్ఫామ్లోనూ ఓజీ ట్రైలర్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. చాలామంది ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు ఒకే మాట అంటున్నారు, ఇది తొలి రోజు 100 కోట్లు రాబట్టే సినిమా అని కామెంట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న విజయదశమి కానుకగా ఓజీ గ్రాండ్గా థియేటర్లోకి రానుంది. విడుదలకు ముందే ఈ స్థాయిలో హైప్ ఉండటం సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద విషయమే. గెట్ రెడీ పవన్ కళ్యాణ్, ఓజీతో తెరపై మాస్ తుఫాను ఎవరు ఆపలేరు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఓజీ ట్రైలర్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.